అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో వసంత పంచమి శుక్రమౌఢంలో వచ్చింది. కాబట్టి శుక్రమౌఢంలో వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చా లేదా అని చాలా మందికి సందేహం అయితే ఉంది. వసంత పంచమి రోజు తిదివార నక్షత్రాలు, రాహుకాల యమగండాలు, అశుభ సమయాలతో పని లేకుండా ఈ రోజంతా కూడా ఉదయం నుండి సాయంత్రం సూర్యాస్తమయం లోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేపించవచ్చని అంటారండి. అయితే మూఢమి సమయంలో శుభకార్యాలు నిర్వహిస్తే అవి అంత శుభ ఫలితాలను ఇవ్వవని కూడా అంటారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం అంటే పిల్లలకు ఆ రోజు నుండి విద్యారంభం చేయించడం అంటే అది ఒక శుభకార్యం అండి. కాబట్టి మూఢమి సమయంలో అక్షరాభ్యాసం లాంటివి చేయించకుండా ఉంటేనే మంచిది. కాబట్టి ఈ వసంత పంచమి రోజున పిల్లల చేత అమ్మవారికి పూజ చేయించండి. తర్వాత మూడం వెళ్ళిన తర్వాత మంచిగా అక్షరాభ్యాసం చేపించుకోండి. అంటే మూడమి సెంటిమెంట్స్ అవి మాకు ఎక్కువగా ఉండవు అనుకునేవారు చేపించుకోండి. మూడమి సెంటిమెంట్స్ ఉన్నాయనుకునేవారు అమ్మవారికి ఈ రోజు పూజ చేపించి మూడం వెళ్ళిన తర్వాత అక్షరాభ్యాసం చేపించుకోండి.